అవును సాకేత్, ఇది చాలా మంచి ఆలోచన. చాలా గ్రాండ్ గా జరిపిద్దాం. ఎందుకురా ఈ మహోత్సవాలు ఘనంగా జరుపుకోవటాలు? అలా అంటే వింటున్నానమ్మా. నువ్వేమైనా మామూలు మనిషివా? ది గ్రేట్ పిఠాపురం మంగమ్మ గారివి. అబ్బో, అవునమ్మమ్మా, జరిపించాల్సిందే. తాతయ్య మీరేమంటారు? నాదేముందమ్మా, అంతా పిఠాపురం మంగతాయారు గారి ఇష్టమే. నాకైతే ఏం అభ్యంతరం లేదు. తెలివితేటలంటే ఇవే మరి. ఆయనకు అభ్యంతరం లేదట, నాకు ఇష్టమట, నా ఇష్టమట. ఎంత బాగా షష్ఠి పూర్తి జరుపుకోవాలన్న కోరికను బయట పెట్టారు. నాకైనా ఏమిటి, నీకు మాత్రం ఉండదా? తాతయ్య గారు బయటపడ్డారు. మీరు కాదంటారా అమ్మమ్మ గారు? సరే అనండి. అనుగ్రాని ప్లీజ్ అమ్మమ్మ, ఓకే అనండి అమ్మమ్మ. అవునమ్మమ్మ గారు, ఓకే అనండి. ప్లీజ్ ప్లీజ్ గ్రాని, చెప్పండి తాతయ్య. ప్లీజ్ మంగా, పిల్లలు అంతగా ఉబలాట పడుతున్నారు కదా, ఎందుకు కాదంటాం? ఒప్పుకో. సరేనమ్మా. సరే అనుగ్రాని. సరేలేరా, సరే. చాలు గట్టి చేస్తుంది చూడు. అరే, నాదో చిన్న కోరిక. పెద్ద ఫంక్షన్ చేయాలని పిల్లలు అనుకుంటుంటే మీదేమిటి చిన్న కోరిక? మరేమి లేదు మంగా, ఈ సింహానికి అదే నీకు నాకు పెళ్లి జరిగింది సింహపురిలోనే కాబట్టి ఈ 60వ పెళ్లి వేడుకలు కూడా అక్కడే జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అక్కడే జరిపిద్దాం. ఏనానమ్మా, నువ్వేమంటావు? నేనేమంటాన్రా, ముసలైనా పెళ్లి కొడుకైపోవాలని సరదా పడుతున్నాడుగా, అలాగే కానివ్వండి. ఇదిగో మంగా, ఏమండి, ఈ కార్యక్రమానికి కూడా చెక్కు రాసివ్వండి. అలాగే. అమ్మా, అక్కడ ఏర్పాట్లన్నీ ఘనంగా చేస్తాం. ఏ లోటు రానివ్వకండి. మాకు వదిలేయండి, మీకు ఏ లోటు రాకుండా చేస్తాం. వస్తాం. మంచిదండి. మంచిదండి. అమ్మమ్మ గారు, మీకు ముందుగా షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. ఈ విషయం వెంటనే భాగీరథి గారికి చెప్పేయాలి. చెప్తా. సాకేత్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు తాపత్రయపడ్డావు. నీకు సాయం చేయాలని నేనారాటపడ్డాను. ఎన్ని ప్రయత్నాలు చేశాం. చివరికన్నీ బెడిసి కొట్టాయి. మనల్ని బయటికి తరిమేశారు. ఇప్పుడట ఆ మంగ పెళ్లి చేసుకుంటుందట. పెళ్లి చేసుకోవడం ఏంటి? 60వ పెళ్లి రోజట. షష్ఠి పూర్తి మహోత్సవం అట. అంటే మళ్ళీ యథాతథంగా పెళ్లి చేసుకుంటారు. అలాగా? ఎప్పుడేంటెప్పుడు? ఎల్లుండి. అది నెల్లూరులో. నెల్లూరులోనా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,